దక్షిణ భారతదేశంలోనే అత్యంత అరుదైన శైవ క్షేత్రం. ఏడాదిలో 8 నెలల పాటు కృష్ణమ్మ ఒడిలో ఉంటూ 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే శివయ్య ఇక్కడ కొలువుంటారు. ప్రాచీన కాలంలో పాండవులు నిర్మించిన శివాలయంగా భక్తులు భావిస్తారు. వేసవి ఆరంభం కావడంతో నదీ గర్భం నుంచి బయటకొచ్చి భక్తులకు దర్శనమిస్తున్నాడు వేపదార శివయ్య. కోరిన కోరికలు తీరుస్తూ సకల పాపాలను హరించే క్షేత్రంగా పేరున్న సంగమేశ్వర ఆలయంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన చారిత్రాత్మక శైవ క్షేత్రం తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లోని కృష్ణానదీ తీరంలో వెలిసింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 8 నెలలు కృష్ణమ్మ గర్భంలో ఒదిగి కేవలం 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే సంగమేశ్వరుడు కొలువైన ప్రాంతం సప్తనది సంగమేశ్వర క్షేత్రం. ఈ క్షేత్రంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. జలాదివాసం వీడి సంగమేశ్వరుడు భక్తులకు దర్శనమివ్వడానికి సిద్ధమైన పరిస్థితి. ఆ యొక్క టెంపుల్ యొక్క విశిష్టత గురించి చెప్పేందుకు నేను ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనం ఈ యొక్క సంగమేశ్వరుడు ఆలయం అంటే ఇది పూర్తిగా ఈ యొక్క తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో 7 నదుల సంగం అయిన యొక్క తీర ప్రాంతంలో వెలిసిన శైవ క్షేత్రాన్ని గురించి చెప్పేందుకు ప్రయత్నం చేస్తాము. అదే ఒక ఆలయమే ఈ యొక్క సంగమేశ్వర ఆలయం అని చెప్పవచ్చు. ఇది పూర్తిగా అంటే గత ఏడాది జూన్ 15వ తారీఖున పూర్తిగా జల సమాధి అయిన యొక్క ఆలయము నేడు బయటపడిన పరిస్థితి అయితే కనపడుతుంది. సంగమేశ్వరుణ్ణి దర్శించేందుకు ఇక్కడికి తరలి వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ యొక్క ఆలయంలో ఈ యొక్క సంగమేశ్వరుని దర్శించుకునే ముందర భీమ శివలింగాన్ని దర్శించుకున్న తర్వాతనే ఈ యొక్క సంగమేశ్వరుని దర్శించుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ యొక్క ఆలయ ప్రతిష్ట గురించి చెప్పాలంటే ఇది ఆనాటి కాలం వేలాది సంవత్సరాల కిందట ఏదైతే శివలింగాన్ని ప్రతిష్ఠించారో అప్పటి నుండి ఇప్పటిదాకా ఎటువంటి చెక్కు చెదరకుండా ఈ యొక్క శివలింగం అనేది భక్తులకు దర్శనమిచ్చే పరిస్థితి కనపడుతుంది. ఆ యొక్క శివలింగం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాము. పూర్తి స్థాయిలో అంటే ప్రతి ఏడాది 8 నెలల పాటు పూర్తిగా నీటిలో ఉన్న యొక్క టెంపుల్ 4 నెలల మాత్రమే ఈ యొక్క శైవ క్షేత్రంలో శివలింగాన్ని దర్శించుకునే పరిస్థితి కనపడుతుంది. కృష్ణ, వీడకే, తుంగ, భద్ర, మలహారిణి, బీనవలి, భవనాసి అనే 7 నదులు ఈ యొక్క సంగమైన ఈ యొక్క తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో వెలిసిన శైవ క్షేత్రం అనేది కూడా చెప్పే పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద పూర్తిగా ఈ యొక్క శైవ క్షేత్రం గురించి చెప్పాలంటే ఇక్కడ వెలిసిన యొక్క వేపద్వార శివలింగం అని అంటారు. వేపద్వార శివలింగము ఆనాటి కాలంలో యొక్క వేల సంవత్సరాల కిందట యొక్క పాండవులు దీన్ని ప్రతిష్ఠించారని చెప్పేసి చరిత్ర చెబుతుంది. దీని యొక్క గొప్పతనం ఏంటంటే ఇది వేపద్వార శివలింగము. వేపద్వార శివలింగము ఇన్ని వేల సంవత్సరాల నుండి నీటిలో మునిగినా కానీ ఏమాత్రం చెక్కు చెదరకుండా పూర్తిగా ఉన్న యొక్క శివలింగం అని చెప్పవచ్చు. ఈ యొక్క శివలింగాన్ని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా వివిధ ప్రాంతాల నుండి కూడా ఈ యొక్క భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క శివలింగాన్ని దర్శించుకునే పరిస్థితి కనపడుతుంది. ఎండాకాలంలో మార్చి నుండి పూర్తిగా 4 నెలల పాటు భక్తులకు దర్శనం ఇచ్చే పరిస్థితి. పూర్తి స్థాయిలో ఈ యొక్క శైవక్షేత్రం గురించి కానీ ఈ యొక్క వేపద్వార శివలింగం గురించి కానీ తెలుసుకునే ప్రయత్నం చేశాము. 8 నెలల పాటు కృష్ణమ్మ ఒడిలో ఒదిగిన సంగమేశ్వర స్వామి జలాదివాసం వీడడంతో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. 3 రోజుల పాటు వందలాది మంది భక్తులు, కూలీలు కలిసి ఆలయ ప్రాంగణంతో పాటు గర్భాలయం లోపల ఒండ్రు మట్టిని తొలగించారు. దీంతో భక్తుల రాకపోకలకు సుగమమైంది. గర్భాలయంలోని ప్రాచీన వేపదారు శివలింగానికి ప్రధాన అర్చకులు సప్తనదీ జలాలతో అభిషేకం చేసి మహామంగళ హారతులిచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కొన్ని నెలల పాటు జలాదివాసమైన యొక్క సంగమేశ్వర ఆలయం అనేది బయట పడింది. ఈ యొక్క నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీన్ని శుభ్రం చేసి పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ అంశంపై మాట్లాడేందుకు ఈ యొక్క ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా గొప్ప విషయం అంటే ప్రపంచంలో కూడా ఎక్కడ లేని విధంగా ఇటువంటి శైవక్షేత్రం అనేది కేవలం ఒక నంద్యాల జిల్లాలోనే ఉంది. ఏ విధంగా ఉందంటారు? దీని యొక్క విశిష్టత ఏమంటారు? సప్త నదుల సంగమం సంగమేశ్వరం. కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలాపహారిణి, భీమరతి, భవనాసిని అని సప్త నదుల సంగమంలో సంగమేశ్వరంగా భారతదేశంలో ఎక్కడా కూడా సప్త నదుల సంగమం లేదు, ఇక్కడ మాత్రమే ఉన్నది.
ఎక్కడైనా కూడా 2 నదులు, 3 నదులు, 4 నదులు, 5 నదులు, 6 నదులు కలిసిన ప్రదేశాలు ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం 7 నదులు కలుస్తాయి. దాంట్లో కృష్ణా, వేణి, మలాపహారిణి, భీమరతి, ఆల్మట్టి డ్యామ్ నుంచి వస్తే అలంపూర్ వరకు, తుంగాభద్ర కర్ణాటకలో శృంగేరిలో పుట్టి అక్కడి నుంచి హంపి క్షేత్రానికి వచ్చి, మంత్రాలయ క్షేత్రానికి వచ్చి, అలంపురం క్షేత్రానికి చేరుకోవడంతో షణ్నది సంగమం అవుతుంది. అహోబిళంలో పుట్టి భవనాశిని నది ఇక్కడ వచ్చి కలవడంతో సప్త నదుల సంగమం అయింది. అహోబిళంలో భవనాశిని నది తూర్పున పుట్టి పడమరగా ప్రవహిస్తూ ఇక్కడ కూడా ఆత్మకూరు నుంచి పరిశీలిస్తే తూర్పు నుంచి ప్రారంభమై పడమరకు వచ్చి ఇక్కడ కలుస్తుంది. అంటే ఆదిశేషుడి స్వరూపం. తోకభాగం అహోబిళం అయితే 7 శిరస్సులు సప్త నదులు అన్నమాట. ఇక్కడ దేవద్రోణి, భుజంగ, భానుక, దశాశ్వమేధ, సప్తకోటేశ్వర, వైశ్వానర, అఘనాశిని, గాయత్రి, చక్రతీర్థాలని 11 తీర్థాలు కలిశాయి ఇక్కడ. విశ్వామిత్రుడు తపస్సు చేసుకున్న గుహ, గాయత్రి అమ్మవారు ప్రత్యక్షమైన ప్రదేశము, వశిష్ఠుల వారు పూజించిన ప్రదేశము, భరద్వాజ మహర్షి తపస్సు చేసుకున్న ప్రదేశము, అగస్త్య మహర్షి తపస్సు చేసుకున్న ప్రదేశం ఇక్కడ ఉన్నాయి. పంచపాండవులు తమ అరణ్యవాసంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వారితో పాటు ఉన్న కృష్ణ పరమాత్ముడు ఇక్కడ శివలింగాలను ప్రతిష్ఠించమని చెప్పడంతో, ధర్మరాజుల వారు భీముడిని కాశీకి వెళ్ళి శివలింగాలు తీసుకురమని చెప్పడంతో, భీముడు కాశీ నుంచి శివలింగాలు తీసుకొచ్చే సమయానికి ముహూర్త సమయం ఆసన్నమవుతుందని వేపమొద్దును ప్రతిష్ఠిస్తారు ధర్మరాజుల వారు. భీముడు తెచ్చిన 5 లింగాలు సిద్ధేశ్వరం, మల్లేశ్వరం, కపిలేశ్వరం, సోమేశ్వరం, సంగమేశ్వరం అనే 5 క్షేత్రాలు అయ్యాయి. ముఖ్యంగా కృష్ణానదికి, కృష్ణవేణి నదికి అటు సైడు సోమశిల, సోమేశ్వరము, మల్లేశ్వరం ఉంటే ఇటు సైడు ఉత్తర వాహిని, తూర్పు వాహినిగా సంగమేశ్వరం, సిద్ధేశ్వరం, కపిలేశ్వరం క్షేత్రాలు 5 ఉన్నాయి. వేప ద్వారా ఈ శివలింగాన్ని దర్శించేందుకు పూర్తి స్థాయిలో భక్తులైతే వేలాదిగా తరలి వస్తారు. ఈ యొక్క గొప్పతనం, ఈ యొక్క ఆలయ యొక్క గొప్పతనం తెలుసుకొని చాలామంది భక్తులైతే ఈ యొక్క ఆలయానికి వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. కృష్ణా జిల్లాలోని హంసల దివి వద్ద కడలిలో కలిసే వరకు సుమారు 30కి పైగా సంగమాలున్నాయి. ప్రధానంగా సంగమేశ్వరం వద్ద కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలపహారిణి, భీమ అనే 6 నదులు ఇక్కడ ఉన్న భవనాసి నదిలో కలుస్తుండడంతో ఈ క్షేత్రం సప్తనది సంగమంగా ప్రసిద్ధి చెందింది. ఏటా వర్షాకాలంలో నీట మునిగి మార్చి నెలలో నీటి నుంచి బయటపడటం ఈ క్షేత్రం ప్రత్యేకత. సంవత్సరంలో 4 నెలలు మాత్రమే శ్రీ లలితాదేవితో కలిసి భక్తులకు దర్శనమిచ్చే సంగమేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. స్వామి బయటికి నీళ్ళలోంచి తేలి వచ్చారని విని చాలా ఆనందంతో వచ్చాము. దర్శనం చాలా బాగా అయింది. ఇక్కడ దండం పెట్టుకుంటే అంత మన కోరికలు తీరుతాయి, మన పాపాలు నాశనం అవుతాయి అని ఒక నమ్మకం అందరిలో ఉంది. అదే నమ్మకంతో నేను వచ్చాను. చాలా బాగా అయింది దర్శనము. ఇది కొన్ని వేల సంవత్సరం క్రితం ధర్మరాజు స్థాపించిన వాళ్ళు పూజకి, శివుని పూజకి ప్రతిష్ఠించిన విగ్రహము. శివలింగం తేలింది. అందు గురించి మేము మహబూబ్ నగర్ నుంచి, తెలంగాణ నుంచి మహబూబ్ నగర్ నుంచి వచ్చాము దర్శించుకోవడానికి. చాలా ఆనందకరంగా ఉంది ఈ శివలింగాన్ని దర్శించుకోవడం. భీముడు ప్రతిష్ఠించిన ఈ వేప చెట్టు లింగము ఇప్పటికీ 8 నెలలు నీళ్ళల్లో ఉండి కూడా ఎన్ని సంవత్సరాలు, దాదాపు చాలా సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నా చెక్కు చెదరకుండా ఈ శివలింగం అలాగే ఉంది. ప్రకృతి రమణీయతతో మైమరిపించే మహిమాన్విత క్షేత్రంగా సంగమేశ్వరుడి ఆలయం ప్రసిద్ధి చెందింది. అత్యంత ప్రాచీన కాలం నుంచి భక్తుల పూజలు అందుకుంటున్న సంగమేశ్వరుణ్ణి దర్శించుకోవటానికి వేలాది మంది భక్తులు వస్తున్నారు. ఇక్కడికి వస్తే సర్వ పాపాలు హరించడమే కాకుండా కోరిన కోర్కెలు కూడా తీరుతాయని భక్తులు భావిస్తారు. సప్త నదుల తీరంలో వెలిసిన సంగమేశ్వరుని దర్శించేందుకు వేలాది మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుండి ఈ యొక్క ఆలయానికి వస్తున్నారు. కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలాగుంది అంటారు ఇక్కడున్న యొక్క శివలింగం కావచ్చు, ఈ యొక్క క్షేత్రాన్ని కావచ్చు దర్శించుకోవడం వలన ఎటువంటి నమ్మకం మీకు ఉందంటారు? ఇక్కడ ఉన్నటువంటి ఈ లింగాన్ని కనుక దర్శించుకుంటే కోరిన కోరికలు, మనం చేసే పాపాలు అన్నీ పోతాయని ప్రజల నమ్మకం. యాక్చువల్లీ ఈ సంగమేశ్వరం యొక్క చరిత్ర ఏంటంటే 5000 సంవత్సరం నాటి వేప చెట్టుతో తయారు చేసినటువంటి లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. వాటర్లో 8 నెలలు ఇది మొత్తం మునిగిపోతుంది. అయినప్పటికీ కూడాను ఆ చెక్క ఏ మాత్రం చెడిపోకుండా అలానే ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మేము
ఫస్ట్ సారి వచ్చినప్పుడు నీళ్ళల్లో ఉన్నది ఈ గుడి, ఇప్పుడు నీళ్ళు లేకుండా ఇప్పుడే ఫస్ట్ టైం చూడటం మాకు చాలా ఆనందంగా ఉంది అసలుకి. అవును. అంటే ఎవరు చెప్పారు ఇటువంటి టెంపుల్ ఉందని చెప్పి? ఇక్కడ మా ఊరు దగ్గరే, ఇక్కడ కృష్ణానగర్ అనేసి, ఇక్కడ మద్దూరు కృష్ణానగర్, అందుకని ఇక్కడికి వచ్చాము ఈరోజు. అందరం చుట్టాలను తీసుకొని వచ్చాము. ఈ ఆలయాన్ని దర్శించిన తర్వాత నా మనసుకు చాలా ప్రశాంతత కలిగింది. ఇక్కడ కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి, తర్వాత పాపాలు హరిస్తాయి అని చెప్తే ప్రజల నమ్మకం కాబట్టి మేము మొదటిసారి వచ్చి దర్శించుకున్నాము. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంత ఓపెన్గా ఉండి ప్రశాంతంగా ఉండి ఇంత ఈజీగా వచ్చి లోపలికి వెళ్ళి దేవుని దర్శించుకుంటామని అనుకోలేదు. కానీ అసలు మాకు ఈరోజు ఇలా ఓపెన్ అవుతుందని కూడా తెలియదు. అనుకోకుండా వచ్చేసినాము, దేవుని చూద్దాము, సంగమేశ్వరం అంటే ఎలా ఉంటుంది. చాలామంది యూట్యూబ్లో టీవీలలో చూపిస్తున్నారు కానీ మేము ఎప్పుడు దర్శించుకోలేదు. ప్రజలు ఇక్కడికి వచ్చి దేవుని మొక్కుకొని వెళ్తే కోరిన కోరికలు ప్లస్ వాళ్ళకి జరిగిన పాపాలను కూడా తొలగించుకోవచ్చు అనే నమ్మకంతో చాలామంది వస్తూ ఉంటారు. అయితే ఏదైతే ఈ యొక్క సంగమేశ్వరుని దర్శించుకుంటే పూర్తిగా సకల పాపాలు నుండి విముక్తి పొందుతామనే ఒక నమ్మకం భక్తుల్లో ఉంది. కాబట్టి ఈ యొక్క సంగమేశ్వరుని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు సంగమేశ్వరానికి తరలి వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సంగమేశ్వరం నుండి కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, నంద్యాల జిల్లా. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్స్ కారణంగా నదీ తీరాన ఉన్న సంగమేశ్వర ఆలయం ముంపునకు గురైంది. పూర్వకాలంలో ఏడాది పొడవునా దర్శనమిచ్చే సంగమేశ్వరుడు రిజర్వాయర్ కారణంగా ఏడాదిలో 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తున్నాడు.